ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర జాతిపిత అజాజ శత్రువు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మరి కళాశాలలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు వక్త యువకులారా, మీలాంటి యువకుల యొక్క పోరాట స్ఫూర్తి వల్లనే ఈనాడు మనము జయశంకర్ సార్ని కానీ తెలంగాణ ఏర్పాటు విషయంలో కానీ మరి కళాశాల అధ్యాపకులు మీ ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన భాష, మన యాస, మన జీవన విధానాన్ని వెక్కిరించి మనల్ని ఒక చదువురాని వాళ్ళుగా భావించి మనం తెలంగాణలో మాట్లాడితేనే, మేము చదువుకునే రోజులలో డిగ్రీ కాలేజీలో మరి లెక్చరర్స్ అందరూ కూడా ఎక్కడ పోయినా ఆంధ్ర వాళ్ళే ఉండేది. మనం మాట్లాడుతుంటే వాళ్ళు మనల్ని వెక్కిరించినట్లుగా మాట్లాడేవాళ్ళు. ఎట్లా అంటే మన భాష అనేది అమ్మ భాష, మన యాస సాంస్కృతికంగా సినిమా రంగంలో కూడా మనల్ని చాలా తక్కువగా విలన్లకు కానీ తక్కువగా ఉండే నాయకులకు మన భాషనిచ్చి వాళ్ళ భాషనే పేపర్ భాష అంటేనే ఆంధ్ర భాష అని మనల్ని చాలా వివక్షతకు గురి చేయడం ద్వారానే ఈ ఉద్యమం అనేది బయటికి రావడం జరిగింది. మరి ఈ ఉద్యమం అనేది ఎట్లా ఉంది అంటే మర్రి చెట్టు ఊడల్లాగా తెలంగాణలో వాళ్ళు వేర్లలాగా చొచ్చుకొని పోయినటువంటి సుసాధ్యం కాదు అన్న దాన్ని సాధ్యం చేయడంలో జయశంకర్ సార్ గారి యొక్క పాత్ర అనేది చాలా గొప్ప పాత్ర. ఎందుకంటే ఆయన 3 విషయాలు తీసుకున్నాడు. తెలంగాణ రావాలి అంటే ముందు భావజాల వ్యాప్తి పోవాలి. క్షేత్రస్థాయిలో మన బుద్ధిజీవులందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా అసలు తెలంగాణ అంటే ఏంది ముందు చెప్పండి. బుద్ధిజీవులు మౌనంగా ఉంటే అది ద్రోహం చేసినట్లయితే అయిన వాళ్ళమైతాం. కాబట్టి మనమందరం కూడా క్షేత్రస్థాయిలో పోయి, గ్రామీణ ప్రాంతాల్లో పోయి మన తెలంగాణ అంటే ఏమిటి, మనం ఏ విధంగా వివక్షతకు గురి అవుతున్నాము అనే విషయాన్ని ప్రజలకు చెప్పండి అని ఆ విధంగా తీసుకున్నాడు. తర్వాత ఉద్యమ నేపథ్యం ఏ విధంగా ఉండాలి, ఉద్యమం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని పైన ఆయన ఎక్కువ దృష్టి సారించాడు. తర్వాత తెలంగాణ రావాలంటే ఈ ఉద్యమాలు చేస్తేనే సాధ్యం కాదు, రాజకీయ పార్టీ అనేది ఒకటి కావాలి, రాజకీయ పునరీకరణ కావాలి అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యంగా జయశంకర్ సారు చాలా మేధావి. మన తెలంగాణ వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తాం, ఆంధ్ర వాళ్ళందరూ కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తారు తెలంగాణ వాళ్ళకి ఏం తెలుసు అని. కానీ మన ఆజాత శత్రువు ముద్దుబిడ్డ భాషలో మంచి వాగ్దాటి ఉండి ఢిల్లీ పెద్దలను ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు అందరి పెద్దలకు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా మనం వివక్షతకు గురి అవుతున్నాము, నిధులు నీళ్లు నియామకాల్లో ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని మరి అన్ని పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పెద్దలకు అందరికీ కూడా చెప్పడంలో సఫలీకృతమైన వ్యక్తి ఎవరు తెలంగాణలో అంటే జయశంకర్ సార్. మరి జయశంకర్ సార్ ముందే చెప్పిండు తెలంగాణ వస్తుంది. ఆయన కూడా నమ్మిండు 100% ఈ ఉద్యమం వల్ల తెలంగాణ వస్తుంది అని చెప్పిండు. ఆయన అప్పుడే మనకు చెప్పింది తెలంగాణ వస్తుంది, కానీ తెలంగాణ వచ్చినా కానీ ఈ విద్యావంతుల వేదిక తరపున ప్రజలందరూ కూడా పరిపాలకులను కూడా ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉర్రూతలీకించినమో, వాళ్ళ యొక్క ఆంధ్ర వాళ్ళని వేర్లు పిగలించి ఏ విధంగా అయితే పంపించినామో ఆ విధంగానే నేటి పాలకులను కూడా నిలదీసే బాధ్యత ఎవరిది అంటే మీ యువకుల పైన ఉంది. ఎందుకంటే మీరు మౌనంగా ఉంటే, మనకు అన్యాయం జరుగుతుంటే
ఇప్పుడు మన తెలంగాణ అంటున్నాం, మన వాళ్ళమే అంటున్నాం, మనమే పరిపాలించుకుంటున్నాం. మనం ఏమనుకున్నాం, సెక్రటరీల కోనిక రాదు, ఎక్కడ పోయినా ఆంధ్ర వాళ్ళు ఉన్నాం. మరి ఇప్పుడు ఆంధ్ర పరిపాలిత మనమే ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు మనకు అన్యాయం చేస్తే చెప్పిన ముంటే, మన వాళ్ళు అన్యాయం చేస్తే ఏం చేయమన్నాడు, మనకు ఊర్లో బొడ్రాయి ఉంటది, ఆ బొడ్రాయి దాటిన దాకా తరిమి కొట్టండి అని జయశంకర్ సార్ చెప్పిండు. కాబట్టి యువకులారా, మనకు తెలంగాణ వచ్చింది ముఖ్యం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫలాలు మరి క్షేత్రస్థాయిలో అందాలి అంటే మనమందరం కూడా జయశంకర్ సార్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఆఫీసులో ఎక్కడ పోయినా మనల్ని గౌరవించాలి. అది ఏదో లిటరేట్ కానీ ఇల్లిటరేట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి సమానమైన అవకాశాలు రావాలి. మన ఫలాలు ఇంకా రావడం లేదు. ఈ రోజు మీరు అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా సినిమా హీరోలను ఆరాధిస్తున్నారు. కానీ మనకు ఏ ఒక్క సినిమా హీరో కానీ ఎవరు కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన పాపాన పోలేదు. వాళ్ళందరూ కూడా ఇంకా మనం అనుకున్నాగా తెలంగాణ రాలే, మనకు మొత్తం తెలంగాణ వచ్చేది కాలేదు. ఇంకా తెలంగాణ వస్తే హైదరాబాద్ కాలేదు కదా అనుకుంటున్నాం, ఏది ఖాళీ కాలేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, ఇంకా మనకు ఉద్యోగాలు రాలే, ఇంకా వస్తలేవు. కాబట్టి ఇంకా మనం పోరాటవలసిన ఆవశ్యకత ఎంతైంది మిత్రులారా. కాబట్టి సమయాభావం వల్ల ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చాలా మాట్లాడినరు, అందులో ఒక 4 విషయాలు నాకు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సంతోషపడుతూ, మనం ఒక అంశం పట్ల ఎంత మాట్లాడినా ఎంత చర్చించినా తక్కువే అనిపిస్తుంది. ఉదాహరణ, ఒక సముద్రాన్ని పరిశీలిస్తే సముద్రాన్ని లోతు తెలుసుకున్నాం కానీ డిస్టెన్స్ ఇప్పటిదాకా తెలుసుకోలేమని చెప్పి చరిత్ర చెప్తా ఉన్నాయి. ఒక సముద్రం ఎంత ఈదినా ఎంత చేసినా తక్కువే. అటువంటి మహనీయుల స్పర్శ, మహనీయుల కలయిక గురించి తెలుసుకోవడం చాలా అరుదు. ఒక్కసారి మనం ఆ మహనీయుల ప్రస్తావన పరిశీలిస్తే పెద్దలు చాలా మంది మాట్లాడినరు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి జయశంకర్ సార్ గారు ప్రస్థానం హన్మకొండ, ఆత్మకూరు, అక్కంపేట నుంచి ప్రారంభమైంది. ఒక మామూలు బడుగు బలహీన వర్గాల బిడ్డగా జన్మించి ఆయన ఒక విద్యావేత్తగా, ప్రొఫెసర్గా తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించి ఆయన ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, స్మరించుకుంటే, చర్చించుకుంటే ఆయన ఒక ప్రొఫెసర్గా, ఆర్థికవేత్తగా ఎదిగిన సందర్భాలు ఎంతో ఆదర్శాన్ని ఇస్తాయి. అక్కడి నుంచి ప్రారంభించినటువంటి ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక సంస్థను ఏర్పాటు చేసిండు. ఆ రోజుల్లోని రాజకీయ ప్రక్రియకు అనుబంధంగానే తెలంగాణ విద్యా వేదిక లాంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అందులో ఆ రోజుల్లో మాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని వచ్చింది మేము ఈ సందర్భంగా గర్విస్తా ఉన్నాం. అందులో ఈనాటి తెలంగాణ విద్యావంతులకు ఫోరం అనేది రాజకీయ ప్రక్రియకు ముందుగానే ఉంది. ఈ రోజు ప్రక్రియ తర్వాత కూడా తెలంగాణ సమాజానికి తోడ్పాటును అందిస్తా ఉన్నాం. ముందుగా ఆ మహనీయుని గురించి 4 విషయాలు మాట్లాడినట్టయితే, రాజకీయ ప్రక్రియకు అనుబంధంగా తెలంగాణ ఉద్యమ పార్టీకి సలహాదారునటువంటి చంద్రశేఖర్ గారిని ముందుంచి వెనుక ఆయన సలహాలు సూచనలు అందించి ఈరోజు తెలంగాణ సాధించుకోవడంలో ఆయన ఎనలేని సహకారం ఉందని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఆయన గురించి మనమేం తెలుసుకోవాలి, మనం ఏ రకంగా లబ్ధి పొందాలనే సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఈరోజు ఎంతో మంది మహనీయులు మన ముందున్నారు. మన స్వాతంత్రం సాధించినటువంటి మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, అంబేద్కర్ గారి ఎంతో మంది మహనీయుల స్ఫూర్తి తీసుకుంటే, ఈరోజు మన తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త మనందరి స్ఫూర్తి. ఆయన ఆచరణ బ్రహ్మచారిగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదు. అటువంటి వ్యక్తులు ఈ తెలంగాణ సమాజం కోసం, యాస కోసం, భాష కోసం మనందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మన ముందు ఉంచి భౌతికంగా చూడలేకపోయినటువంటి సిద్ధాంతకర్త. ఆయన స్మరించుకోవాలి. ఆయన చదువులు, ఆయన చేసినటువంటి వాగ్దాటి యాస భాషను మనమందరినీ స్ఫూర్తితో పొంది ఆయన మననం చేస్తూ విద్యార్థులుగా మీరు ఎదగాలని చెప్పి ఆయనని స్ఫూర్తిగా నిలవాలని మీ అందరితో కోరుతూ థ్యాంక్ యూ అన్నారు. ఎప్పుడైతే మనం ఒక కార్యక్రమం అనేది జరుపుకుంటున్నప్పుడు వి షుడ్ షో అవర్ డిసిప్లిన్. మనము డిసిప్లిన్ తెలియజేసుకునే సమయం ఎప్పుడు వస్తుంది అంటే, మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నప్పుడు ఒక డిసిప్లిన్ కానీ మన డిగ్నిటీ, మన కాలేజ్ యొక్క డిగ్నిటీని గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాల్సిన సమయం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క డిసిప్లిన్ని పాటిస్తూ మన యొక్క కాలేజ్ యొక్క భావాన్ని అవతలి వాళ్ళకి తెలియజేయాల్సిన సమయం వస్తుంది. కాబట్టి ఈరోజు మనం జయశంకర్ సార్ యొక్క బర్త్డేని మన కాలేజీలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే మనము జయశంకర్ సార్ యొక్క బర్త్డేని మనం ఎందుకు జరుపుకుంటున్నాం, తనను తెలంగాణ జాతిపితగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? సో మనం ఎప్పుడైతే బిఫోర్ 1947 when we not get the freedom, మనము వీఆర్ యునైటెడ్,
మనము నిజాం పాలనలో ఉన్నాం. అయితే మనకు 1947 ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనకు తెలంగాణకు ఫ్రీడమ్ అనేది రాలేదండి, స్వాతంత్రం రాలేదు. 1948లో మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రాలో మన తెలంగాణని విలీనం చేయడం జరిగింది. ఆ ఆంధ్ర వాళ్ళ వల్ల మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలకు మన ప్రాముఖ్యత అనేది లేదు. మన నీళ్లు నిధులు ఏవైతే అవన్నిటిని చూసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. తన ఆ యొక్క మనం ఎలా నాశనం అయిపోతున్నాం అంటే మనకు మన హక్కులను మనం ఎలా కోల్పోతున్నాం. సో ఇతను ఎప్పుడైతే 1952లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తను ఒక ముల్కీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు ఇడ్లీ సాంబార్ యాక్టివిటీ గో బ్యాక్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఎలాగైతే ఇప్పుడు మీరున్నారో తను డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు ఒక ఉద్యమం జరిగింది. దెర్ వాజ్ అ కమిషన్, ఒక కమిషన్ ఉంది, ఎస్ఆర్సి కమిషన్. ఆ కమిషన్ తెలంగాణకు ప్రత్యేక హోదాన ఏదో కమిటీ వేసారు. ఆ కమిటీలో తెలంగాణ సపరేషన్, వి హ్యావ్ టు తెలంగాణ సపరేట్ ఫార్మేషన్ అనే ఒక నినాదాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కొత్తపల్లి జయశంకర్ సార్. ఎప్పుడు 1954లో. మనం ఎక్కడున్నాం? 21st సెంచరీలో ఉన్నాం. అప్పుడు 28th సెంచరీలో. అప్పుడే అంత జ్ఞానం, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కొత్తపల్లి జయశంకర్ సార్. ఆ విధంగా మన తెలంగాణ హక్కులను, మనకు వచ్చినటువంటి ఉద్యోగాలను, మన నిధులు నీళ్లు అన్ని చూసినటువంటి మనం ఎలా నాశనం అయిపోతుంది, మనం ఎలా కోల్పోతున్నాం అనే దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి, దాని గురించి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కొత్తపల్లి జయశంకర్ సార్. సో ఆ తర్వాత ఎన్నో మూమెంట్స్ 1990s తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం దాకా ఆయన ఎంతో మందిని సంఘటితం చేసి ఒక తాటిపైకి తెచ్చి మన 2014లో June 2న మనకు తెలంగాణ ఫార్మేషన్ అనేది రావడం జరిగింది. బట్ దాన్ని రావడానికి ముఖ్య కర్త ఎవరైతే పునాది స్తంభాలని చెప్పుకుంటున్నామో ఆ పునాది స్తంభాల్లో మొదటగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలండి ఆ సార్ని. ఎందుకు అని అంటే ఏ కార్యక్రమం అయినా జరుపుతున్నప్పుడు ఏదైనా మనం చరిత్రను గురించి తెలుసుకోము. ఇప్పుడున్నటువంటి మనం అందరం వచ్చి కూర్చున్నాం, ఆయన గురించి తెలుసుకుంటున్నాం. కాకపోతే దాని వెనకాల ఉన్నటువంటి చరిత్రను ఎవరు తెలుసుకోరు. మనం ఇంత మంచిగా ఇక్కడ కూర్చొని మన హక్కులను మనం అందరం కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఆ హక్కులు రానికి ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతో మంది అమరవీరుల త్యాగాలు దాని వెనకాల ఉన్నాయి. ఆ హక్కులను మనం గుర్తు చేసుకునే సమయం మనకి ఇప్పుడు వచ్చింది. వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే హీఈస్ బీయింగ్ అన్మ్యారీడ్ అండి. ఎందుకు అని అంటే తన లైఫ్ మొత్తం కూడా, తన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ యొక్క అసలు తెలంగాణ హక్కులను గురించి, తెలంగాణ ప్రజలు రేపటి జనరేషన్స్ మంచిగా ఉండాలి. ఎట్లాగైతే ఆంధ్ర వాళ్ళు మన ఉద్యోగాలను అందరూ వాళ్ళు వేసుకొని పోయేవాళ్ళండి అప్పుడు. ఇప్పుడైతే మన టీఎస్పీఎస్సీ వచ్చింది, మన ఉద్యోగాలు మనం అందరం సంపాదించుకుంటున్నాం. కాకపోతే అప్పుడు ఒక 70 to 90% ఉద్యోగాలన్నీ వాళ్ళే తీసుకుపోయేవాళ్ళు. ఆ విధంగా మనకు తెలంగాణ సపరేట్ అయితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అనేసి ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తను ఎడ్యుకేషన్లో కాకుండా పొలిటికల్ లీడర్గా కూడా అందరినీ ఒక సంఘటితం చేసి విద్యార్థులను ఏకం చేసి, విద్యార్థులు పునాది స్తంభాలు, ఒక కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ముందుండాలి, ముందు వరుసలో ఉండి కొట్లాడాలి, వాళ్ళు ఉంటేనే ఒక కార్యక్రమం విజయవంతం అవుతుంది అనేసి సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరినీ సంఘటితం చేసి మనమందరం కూడా ఈ రోజు ఇంత మంచిగా కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని ఇంత మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలితాలు. అది గుర్తుపెట్టుకోవాలి మనము. అది గుర్తుపెట్టుకొని ఈ రోజు మనం వాళ్ళని రిమెంబర్ చేసుకుంటున్నాము అని అంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలితాలు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళు కన్న కలలను మనం ఇప్పుడు నిజం చేసుకోవాలి. వాళ్ళు ఎలాగో లేరు. 2011లో ఆయన చనిపోయాడు. మనకి ఎప్పుడు వచ్చింది తెలంగాణ ఫార్మేషన్? ఎప్పుడైంది? 2014లో అయింది. సో ఒకవేళ ఉండుంటే ఇంకా చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆయన ఆధ్వర్యంలో చేసుకునే వాళ్ళం. 2001లో టీఆర్ఎస్ని ఏర్పాటు చేసిండు, కేసీఆర్ సార్ని తెచ్చి ఆయన కూడా ఎంతో ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ముందుండి నడిపించడం జరిగింది జయశంకర్ సార్తో పాటు. ఈ విధంగా ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. తనని ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నాము. ఈరోజు బర్త్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఆ విధంగా ఒక చిన్న పాట వాళ్ళ యొక్క త్యాగం గురించి నేను ఇప్పుడు
2-3 లైన్స్ మీకు వినిపిస్తాను. గర్భం దాల్చిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాల్చిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం, ఇక్కడ భూగోళం అంటే తెలంగాణ అనేది తీసుకుందాం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాల్చిన బడబానలమెంతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై